భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ని తీసుకొని వస్తా, నా ఫ్రెండ్స్ తో పాటు వస్తా అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు భూమికైనా భార్య సెలెక్షన్ కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటుంది. చాలా మందికి తెలుసో తెలియకనో ఫ్రెండ్నో బంధువునో ఇంకొకరినో తీసుకొని వస్తారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు చెప్తున్నా, వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ ఒక భార్య, ఒక డాడీ, మమ్మీ వీళ్ళు తప్పిస్తే అదర్గా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేడు. డెఫినెట్ గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఇది మానవ నైజం. నా ఫ్రెండ్ నాకంటే ఎకనామికల్ గా బాగుండాలని కోరుకునేవాడు ఎవరు ఉండడు. 99% అబో డెఫినెట్ గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి, కానీ నాకంటే ఎక్కువ బాగుపడాలనేంత విశాల హృదయం ఎవరికి ఉండదు. బంధువులైతే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు. నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష, ద్వేష, రాగద్వేషాలు చాలా చాలా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కడ పైకి కనిపించనీయకుండా సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ బాగానే ఉంది కానీ చాలా దూరం ఉందనో, ప్రాపర్టీ కొంచెం కాస్ట్ ఎక్కువైందనో, ప్రాపర్టీల ఫేస్ సరిగ్గా లేదని చెప్పోసో, లేదనుకుంటే ఇప్పుడే ఎందుకు ఇంకా కొంచెం ఆలోచించు అని చెప్పడము, ఇట్లా కుంటి షాకులు చెప్తూ ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకోకుండా అడ్డుపడే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది మీతో పాటు వచ్చే పర్సన్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ కాదు. మీతో పాటు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో ఉద్యోగం చేసుకునే పర్సన్, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ పర్సన్, లేదా మామూలు డ్రైవింగ్ చేసే పర్సన్, ఇంకో పర్సన్ అయి ఉంటాడు. అంటే ఆయన వచ్చిన పర్సన్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పర్సన్ కాదు. కాబట్టి ఆ రంగంలో వస్తున్న మార్పులేంటి, చేర్పులేంటి, కొత్తదనం ఏంటి, దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి చెప్పగలిగేంత స్థితి, నాలెడ్జ్ ఆయనకు ఉండదు. ఖచ్చితంగా నేను ఆయనకు సంబంధించిన ఫీల్డ్ లో ఆయన హీరో అయి ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం అతను ఖచ్చితంగా జీరో మాత్రమే. నీకెంత తెలుసో ఆయనకు కూడా అంతే తెలుసు. తెలిసిన పర్సన్స్ తో మనం ఏదన్నా ఒక సలహా సూచనను అడిగితే అతను కన్ఫ్యూజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది తప్ప, నీకు క్లారిటీ ఇచ్చి నువ్వు ప్లాట్ తీసుకో, నీ కూతురు చదువుకో, లేకుంటే బాబు మ్యారేజ్ కో, లేదా నీ భవిష్యత్తుకో ఉపయోగపడుతుందని సానుకూలంగా చెప్పే వాళ్ళు 99% ఉండరు. మీకు సంబంధించిన అంశాన్ని మీరే తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటది అనేది నా సలహా. నేను ఒక 30 లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? అది ఎంత అవుతుంది ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో? మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎస్సీజెడ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల. ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇది వెస్ట్ జోన్ కానివ్వండి, ఇది సౌత్ జోన్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ ది న్యూ కారిడార్, దేవిటిపల్లి, ఇటువంటి పోలేపల్లి, ఇవన్నీ ఎస్సీజెడ్స్ వస్తున్నాయి. అక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఏ సిటీ అన్ని ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఇది ఒక లొకేషన్ లైక్ జడ్చర్ల, ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో దిస్ ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని? మీ కోకాపేటలో ఎంత పెరిగిందండి? 10 ఏళ్లలో కోకాపేటలో ఎంత పెరిగింది? అమ్మో, అసలు కానీ సిమిలర్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నేను ఐఎమ్ సేయింగ్ రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట. 30 లక్షలు 3 కోట్లు అవుతుంది, ఈజీ అవుతుంది. అంతగానే బియాండ్ కూడా కావచ్చు. 5-10 ఏళ్లలో మాక్సిమం 10 ఏళ్ళ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎందుకంటే కోకాపేటలో 10 years బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా. చాలా మంది జనాలు కోకాపేట గురించి వింటే, తెలుగు ప్రజలు ఎప్పుడు విన్నారంటే లాస్ట్ 5 years ఒక తెలుగు మూవీలో కోకాపేట ఆంటీ గురించి, ఎస్ ఎగ్జాక్ట్లీ, అక్కడనే విన్నారు. అంతమందికి వాళ్ళకి తెలియదు. అయితే ఈ మూవీ వచ్చినప్పుడు కోకాపేటలో ఎకరం ₹1 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఈ మూవీ వచ్చినప్పుడు, ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, ఆ మూవీ వచ్చినప్పుడు అప్పుడు ఎకరం 1.5 ఉండేది, ఈరోజు 100 కోట్లు అయింది. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ వేలంపాటలో 100 కోట్లు వేయడం కాదు, బయట ఇన్ జనరల్లో కూడా. మీకు బయట ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, విస్పర్ వ్యాలీ ఏరియాలో 100 crores పెట్టిన ల్యాండ్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండ్ అవైలబిలిటీ లేదు. Land is the only limited resource. Land cannot be remade or remanufactured. ఇక్కడ I want to ask you one question అండి. When you say invest in real estate, land కి, అపార్ట్మెంట్స్ కి, ఇండిపెండెంట్ హౌసెస్ కి ఏమిటి తేడా? సూపర్ క్వశ్చన్. అపార్ట్మెంట్ హ్యాపెన్ టు బి ఎ నెస్ట్, ఉండడానికి కోసం. అపార్ట్మెంట్ నెవర్ బికమ్స్ ఏ హౌస్, ఇట్ బికమ్స్ ఎ హోమ్. హోమ్ అంటే భార్య భర్తలు అందరు కలిసి ఉండేది హోమ్ అనుకుంటాం మనం. అందరం ఒక
ఫ్లోర్ కింద అందరం ఉంటాము, ఆప్యాయతలు ప్రేమ ఆప్యాయతల మధ్యలో ఉంటాం కాబట్టి ఒక హోమ్ అనుకుంటాం. బట్ ఇట్ కెనాట్ బికేమ్ ఏ హౌస్. హౌస్ అంటే ఏంటంటే హౌస్ అంటే ప్రాపర్టీ. అపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇస్ నాట్ ఎ ప్రాపర్టీ. మీరు ఇందాక మనం అనుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా పెరుగుతాయి, ఆ రేట్లు పెరుగుతాయేమో. అవసరం. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎవరో అబ్బాయి పనిచేస్తున్నాడు, అతను ఆ ఏరియాలో ఆ ప్రాక్సిమిటీ, ఆ విసిలిటీకి దగ్గరగా ఉండాలి. సో హీ విల్ చూస్ సమ్ 1 అవర్ 1.5 అవర్ ట్రాఫిక్ డిస్టెన్స్లో రాకపోకలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల ఎక్కడో చోట అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు. ఈ 7th ఫ్లోర్లో 8th ఫ్లోర్లో కొనుక్కుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ డిప్రిసియేషన్ని తీస్తే మీ బ్యాంక్ లోన్లో క్లియర్ అయ్యే టైంకు అపార్ట్మెంట్ మీకు ఒక వస్తువులాగా మిగులుతుంది, ప్రాపర్టీలాగా మిగులుతుంది, డిప్రిషియేటే మిగులుతుంది. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ ప్రాపర్టీ. ఓకే. వేరాజ్ ల్యాండ్ ఈజ్ డెఫినెట్లీ ప్రాపర్టీ. భూమి అనేది ప్రాపర్టీ. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీకు ఒక సిస్టంలోకి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీమ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత, రోడ్స్ వెడల్పు కావడము, ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇలాంటివి రావడము, ట్రాన్స్పోర్టేషన్ అభివృద్ధి చెందడం, ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు అపార్ట్మెంట్స్కి వాల్యూ ఉండదు. ఇంకా పీపుల్ విల్ నాట్ ప్రిఫర్ అపార్ట్మెంట్స్. Somebody who is staying in Shadnagar, somebody who is staying in Jecharla, if he has got a seamless ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ½ an hourలో కనుక గచ్చిబౌలి రాగలిగితే, వై విల్ స్టే ఇన్ అపార్ట్మెంట్ ఇన్ కూకట్పల్లి? అదే ఆబ్వియస్లీ. అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ మంచి ఇప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ అది ఫ్యాక్టర్. అది ఇంకొకటి